ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. నా చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ వస్తే మేము బాంబేలో ఎలా ఎంజాయ్ చేసామో చూద్దాం రండి. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి లోకల్ ట్రైన్లో సాన్పాడ నుంచి సిఎస్టీకి వెళ్ళాము. అందరం కలిసి లోకల్ ట్రైన్లో ఎక్కి ఎలా వెళ్తున్నామో చూడండి. ఏది ఏమైనా చిన్ననాటి ఫ్రెండ్స్ వస్తే ఆ ఆనందమే వేరు. మేమందరం ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత ఎంతో సంతోషపడ్డాము. మా ఇంటికి రావడం మరీ సంతోషం అనిపించింది. అందరం కలిసి సిఎస్టీ స్టేషన్ చేరుకున్నాము. సిఎస్టీ స్టేషన్ చూడండి ఎంత బాగుందో. సిఎస్టీ స్టేషన్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సిఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ టర్మినల్స్, బాంబే మున్సిపాలిటీ ఆఫీస్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్. ఇక్కడి నుంచి మేమందరం కలిసి గేట్వే ఆఫ్ ఇండియా చూడటానికని వెళ్ళాము. సిఎస్టీ దగ్గర నుంచి గేట్వే ఆఫ్ ఇండియా చూడటానికి ఇక్కడి నుంచి బస్సులు కానీ లేదా ట్యాక్సీలు కానీ ఉంటాయి. మేమందరం కలిసి వెళ్ళాము. అందరం కలిసి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చాము. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా గేట్వే ఆఫ్ ఇండియా చూస్తారు. చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగుందో గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి షిప్పులలో అందరం కలిసి ఎలిఫెంటా కేవ్స్ చూడటానికని వెళ్ళాము. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరే తాజ్ హోటల్ ఉంటుంది. ఒకటి కొత్తది, ఒకటి పాతది. గేట్వే ఆఫ్ ఇండియా చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి అందరం కలిసి భోజనం చేయడానికి వెళ్ళాము. బడే మియా హోటల్లో అందరం కలిసి వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తిన్నాము. ఈ బడే మియా హోటల్లో ఇలా కింద కూర్చొని తినాలి. మేము ఏమేమి ఆర్డర్ చేసామో చూడండి. ముందుగా స్టార్టర్స్, వెజ్, నాన్ వెజ్ స్టార్టర్స్. ఇందులో ఒక ప్లేట్లో 21 పీసెస్ వస్తాయి. చికెన్ 65, చికెన్ రోల్స్, మటన్ కబాబ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ భోజనం చేసిన తర్వాత అందరం కలిసి షాపింగ్ చేయడానికని వచ్చాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, టాప్స్, బ్యాగ్స్, చెప్పల్స్ ఇలాంటివన్నీ ఇక్కడ తక్కువ ధరలో దొరుకుతాయి. డ్రెస్, శారీస్ ఇలాంటివన్నీ కూడా తక్కువ ధరలో దొరుకుతాయి. షాపింగ్ చేసిన తర్వాత మెరీన్ డ్రైవ్ చూడటానికని వెళ్ళాము. మెరీన్ డ్రైవ్ చూసిన తర్వాత అక్కడి నుంచి అందరం కలిసి సిద్ధి వినాయక్ టెంపుల్ వెళ్ళాము. బాంబే వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా సిద్ధి వినాయక్ టెంపుల్ దర్శించుకోండి. సిద్ధి వినాయక్ టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ పూలు, పండ్లు, స్వీట్స్ అమ్మే షాపులన్నీ ఉంటాయి. టెంపుల్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ గణపతి బప్పా మోరియా. సిద్ధి వినాయక్ టెంపుల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే నెరవేరుతాయి. దేవుణ్ణి దర్శించుకునేసరికి లేట్ అయింది. అందరం కలిసి మళ్ళీ ఇంటికి వచ్చాము. మరుసటి రోజు అందరం కలిసి కార్గర్లో ఉండే ఇస్కాన్ టెంపుల్ చూడటానికని వెళ్ళాము. కార్గర్లో ఉండే ఇస్కాన్ టెంపుల్ 8 ఎకరాలలో కట్టినారు. ఏషియా సెకండ్ లార్జెస్ట్ టెంపుల్గా ఇస్కాన్ టెంపుల్ను చెప్తారు. ఇస్కాన్ టెంపుల్ను జనవరి 15వ తేదీ 2025 సంవత్సరం నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఇస్కాన్ టెంపుల్ ఎంత బాగుందంటే అంత పాలరాతితో కట్టారు. చాలా బాగుంది. దీన్ని కట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఖర్చు 170 కోట్లు. గుడి టైమింగ్స్ మార్నింగ్ 4:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. 12:30కు మధ్యాహ్నం హారతి ఉంటుంది. గుడికి ఇరువైపులా చెట్లు, వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయి.
చూడండి ఎంత బాగుందో టెంపుల్. హారతి టైం అయింది, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇస్కాన్ టెంపుల్కి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ. ఇస్కాన్ టెంపుల్లో మెంబర్షిప్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల సంవత్సరంలో మనకు 3 రోజులు అకామిడేషన్, ఫుడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. బాంబేకి వస్తే గేట్వే ఆఫ్ ఇండియా, జుహూ బీచ్, సిద్ధివినాయక్ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, హజీ అల్లీ, బ్యాండ్రా సీలింగ్ ఇలాంటివన్నీ చూడండి. ఇస్కాన్ టెంపుల్లో నడవలేని వాళ్లకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఇస్కాన్ టెంపుల్లో ఎడమవైపు కృష్ణుని గురించి తెలిపే ఫోటోలు ఉంటాయి. కుడివైపు శ్రీరామచంద్రుల వారిని గురించి తెలిపేటివి ఉంటాయి. గుడి చూసిన తర్వాత ఇక్కడ షాపింగ్ అవన్నీ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము. నా చిన్ననాటి ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. బాంబే చూడాలి అంటే కనీసం 1 వీక్ అయినా ఉండి చూడండి, అప్పుడు అన్నీ కవర్ చేయగలరు. 2-3 రోజులైతే మాత్రం ముఖ్యమైన ప్లేసులు మాత్రమే చూడగలరు. కాబట్టి బాంబే వచ్చినప్పుడు మాత్రం కనీసం వారం రోజులు ఉన్నట్లయితే మీరు అన్నీ చూడగలరు. నాకైతే నా చిన్ననాటి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్. మరి మీ ఫ్రెండ్స్తో మీరు ఇలా ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసింటే నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.